అభినందించి తగ్గ నిర్ణయం ఇది. మరి ఆవిడ ఆశిస్తుంటే చాలా బాగా ఇక్కడ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఈరోజు కూడా మరి చాలా 8,000 మంది ఇక్కడికి వచ్చి భోజనం చేస్తున్నారంటే అలా ప్రతి నెల పౌర్ణాన్ని కూడా ఇక్కడ జరుగుతుందంటే చాలా ఇక్కడ ఉన్న పెద్దలు కానీ కమిటీ వారిని కానీ అందరినీ అభినందిస్తున్నాను. అలాగే మా వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ అలంపురంలో పెట్టి మేము వైద్య సేవలు ఎక్కువగా అందిస్తున్నాం. అంచేత గర్భం సర్దిస్తారు. ఇంకా కొంతమంది పెద్దలు వచ్చి మీరు మా గ్రామం రావాలి, మీరు చూడాలి, ఇక్కడ అమ్మవారు ఆశీస్సు తీసుకోవాలి అంటే సన్మానం గురించి నేను రాలేదు ఇక్కడికి. ఏంటంటే సేవ ఇంపార్టెంట్ నాకు. రేపు ఫిబ్రవరి 8వ తారీఖుని మేము అలంపురం గ్రామంలో ఒక 5 ఎకరాలు హైవేని ఆనుకొని ఆ గ్రౌండ్లో ముందుకు అయిపోయింది. మేము 100 పడకల హాస్పిటల్, అలాగే వృద్ధులకు ఆనంద నిలయం, అలాగే స్కిల్ డెవలప్మెంట్ అంటే మనం చదువుకున్న పిల్లలకి మనం ఉద్యోగ గ్యారెంటీ సంవత్సరానికి 500 మందికి మనం వాళ్ళని మనం ఏంటంటే వేరే కంపెనీలతో టైఅప్ అయ్యి డైరెక్ట్ మన దగ్గర నేర్పేసి జాబులు పంపించేస్తాం. అలా సంవత్సరానికి 500 మందికి మనం జాబ్ గ్యారెంటీ మీద తీసుకుని మనం పంపే విధానంగా స్కిల్ డెవలప్మెంట్ మనం పెట్టి, అలాగే పెద్ద తేవాలని ఎలాగుందో సేమ్ నమూనాతోటి మనం అదే గ్రౌండ్లో కట్టాలనే నిర్ణయంతో మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఒకే చోట ఆధ్యాత్మిక, వైద్యం, ఉపాధి, సేవ 4 ఉండాలనేది. అలాగే నారాయణ సేవ ముఖ్యంగా ఇక్కడ అదే జరుగుతుంది. ఇక్కడ సంతాత్మక కాదు, ఇక్కడ నారాయణ సేవ అన్నమాట. నారాయణ సేవ పేరు ఇక్కడ జరుగుతుంది. అలాగే అక్కడ కూడా ప్రతిరోజు కూడా వేలాదికి వచ్చిన జనానికి మేము ఒకేసారి కూర్చుని 1000 నుంచి 1500 ఒకే ట్రిప్ కూర్చుని తినేలాగా 1000-1500 మంది వెయిటింగ్ రూమ్, పెద్ద పలహారశాల కూడా కట్టాలని, ఒకే కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ ఉండాలనే సంకల్పంతో మేము నిర్ణయించుకోవడం జరిగింది. అయితే నేను ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ గ్రామ పెద్దల్ని, అలాగే ఇక్కడికి వచ్చిన భక్తుల్ని అందరినీ నేను కోరుకునేది ఏంటంటే ముఖ్యంగా ఈ ఫిబ్రవరి 8వ తారీఖుని మేము 250 గోవులతో, అంటే మేము కూర్చున్న స్థలంలో 250 గోవులతోటి, 18 అశ్వాలతోటి, అలాగే 2 గయ్యేళ్ళతోటి, వృషభాలతోటి, అలాగే 20 నుంచి 40 మంది స్వామీజీలు, పీఠాధిపతులతోటి హోమాలు, చతుర్వేద హోమం, మహాహోమాలతోటి అక్కడ మంచి కార్యక్రమం తలపెట్టాం. అక్కడ 1,00,000 మంది తగ్గకుండా భోజనం ఆ రోజు చేయాలనే తలంతో అంత భారీ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఒకే రోజు అనమాట. అంటే ఉదయం 4:24 నిమిషాలకి అక్కడ ప్రారంభం అవుతుంది, శంకారావం ఉంటుంది, నైవేద్య సంకీర్తన అయ్యి తర్వాత హోమాలు, యజ్ఞాలు, స్వామీజీలు, పీఠాధిపతులు కార్యక్రమంతో మన ఉదయం నుంచి 4:30కి ఈ స్వామీజీలు, పీఠాధిపతులు, యజ్ఞాలు, హోమాలు అయిపోతాయి. ఆ తర్వాత 1 గంట రెస్ట్ ఇచ్చి 5 నుంచి 6 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమం